ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉండి గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసినప్పుడు యూజువల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ కూడా ప్రాబ్లమ్ ఏంటనేది తెలియడానికి కొన్ని టెస్ట్‌లు సజెస్ట్ చేస్తూ ఉంటాను కదా! సో, ఈరోజు వీడియోలో వైఫ్‌కి రిలేటెడ్‌గా అంటే ఫిమేల్ పార్ట్నర్‌కి రిలేటెడ్‌గా చేసే టెస్ట్‌ల గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కేపీ హాస్పిటల్, విశాఖపట్నం. సో, ఇవాల్యుయేషన్‌లో భాగంగా కామన్‌గా చేసే టెస్ట్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ పెల్విస్ అంటాం. అంటే గర్భాశయము, ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్ వీటన్నిటికి రిలేటెడ్‌గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి చేసే స్కాన్ అనమాట. ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది జనరల్‌గా ఇలా ఉంటుందనమాట. సో, ఇదంతా కూడా గర్భసంచి కింద సర్విక్స్ ఉంటే, గర్భాశయానికి 2 వైపులా కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. అండ్ ఓవరీస్ ఉంటాయి. స్కాన్ చేయటం వలన గర్భసంచి అనేది షేప్ ఎలా ఉంది? పొజిషన్ ఎట్లా ఉంది? గర్భసంచిలో ఫైబ్రాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదా ఈ విధంగా ఎడినోమయోసిస్ లాంటి కంప్లెయింట్స్ ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఎండోమెట్రియల్ పాలిప్స్ లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. అలాగే సర్వైకల్ రీజియన్‌లో కనుక పాలిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నా మనకు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఫెలోపియన్ ట్యూబ్స్. సో, ట్యూబ్స్‌లో వాటర్ లాంటిదేమన్నా కలెక్ట్ అయినా, లేదా చీమ లాంటిదేమన్నా కలెక్ట్ అయినా అంటే హైడ్రోసాల్పింగ్స్ అని గానీ, పయోసాల్పింగ్స్ అని కానీ అంటాం. సో, ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే తెలుసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఓవరీస్‌ని చెక్ చేయడం వల్ల ఓవరీస్‌లో ఉండే యాంటల్ ఫాలికల్ కౌంట్ అనేది చెక్ చేస్తాం. సో, పర్టిక్యులర్‌గా ఇది పీరియడ్ వచ్చిన సెకండ్ డే చెక్ చేస్తే మనకి ఓవేరియం రిజర్వ్ గానీ, లేదా ఎగ్ రిజర్వ్ గానీ అంటే అండాశయం నుంచి అండం విడుదలయ్యే కెపాసిటీ ఎంతవరకు ఉందనేది కొంతవరకు మనం అసెస్ చేయగలుగుతాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనేది తెలుస్తుంది. కొన్నిసార్లు ఓవరీలో సిస్ట్‌లు ఏమన్నా ఉన్నా అంటే సింపుల్ ఓవేరియన్ సిస్ట్ అవ్వచ్చు, లేదా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాం. సో, ఇలాంటి కంప్లెయింట్స్ ఏమన్నా ఉన్నా కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇన్ కేస్ మనం అల్ట్రాసౌండ్ కనుక చేసినప్పుడు కొన్ని సార్లు ఫైండింగ్స్ ఏమైనా నార్మల్‌గా ఉంటే కన్ఫర్మేషన్ కోసం ఎంఆర్ఐ పెల్విస్ కానీ, లేదా 3D అల్ట్రాసౌండ్స్ కానీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అల్ట్రాసౌండ్ తర్వాత చేసే సెకండ్ కామన్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అని అంటే హెచ్ఎస్టీ అంటాం. అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్. సో, ఇది పీరియడ్ వచ్చిన తర్వాత వన్స్ మీకు బ్లీడింగ్ స్టాప్ అయిపోతే 7th డే నుంచి 10th డే లోపుగా ఈ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. సో, హెచ్ఎస్టీ టెస్ట్‌లో ట్యూబ్స్ అనేవి ఓపెన్‌గా ఉన్నాయా లేదా, లేకపోతే హైడ్రోసాల్పింగ్స్ లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది తెలుస్తూ ఉంటాయి. సో, ఈ విధంగా హెచ్ఎస్టీనే కాకుండా ట్యూబ్స్ ఓపెన్‌గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి చేసే మరో టెస్ట్ ఏంటి అంటే సోనోహిస్ట్రోసాల్పింగోగ్రామ్. సో, ఈ ప్రొసీజర్‌లో స్కాన్ ద్వారానే మనం గర్భాశయం లోపలికి సెలైన్ ఎక్కించి, ఆ సెలైన్ అనేది ట్యూబుల ద్వారా బయటకి ఫ్లో అవుతుందా లేదా అనేది చెక్ చేయడం వల్ల ట్యూబ్స్ ఓపెన్‌గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోగలుగుతాం. ఈ టెస్ట్ కూడా పీరియడ్ వచ్చినాక 7వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా ఈ 2 టెస్ట్‌ల హెల్ప్ తోటి ట్యూబ్స్ అనేవి ఓపెన్‌గా ఉంటాయా లేదా అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ 2 టెస్టులతో పాటుగా పేషెంట్‌కి కొన్ని బ్లడ్ టెస్ట్‌లు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో, ఈ టెస్టుల్లో మెయిన్‌గా పేషెంట్ జనరల్ కండిషన్ తెలియడానికి బ్లడ్ పర్సెంటేజు, సో, వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటాం. థైరాయిడ్ ప్రొఫైలు, సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్ లాంటివి చెక్ చేస్తాం. అలాగే వాటితో పాటు వైటమిన్ డి లెవెల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటాం. అండ్ కొన్ని వైరల్ స్క్రీనింగ్స్ లైక్ అంటే హెపటైటిస్ బి, హెచ్ఐవి, హెచ్సివి లాంటి టెస్ట్‌లు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ పీసీఓడి ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే దానికి రిలేటెడ్‌గా ఉండే బ్లడ్ టెస్ట్ అవి సజెస్ట్ చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా సీరం ఏఎన్‌హెచ్ అంటాం. అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అనే దాన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాం. ఈ లెవెల్స్‌ని చెక్ చేయడం వల్ల పేషెంట్ తాలూకా ఎగ్ రిజర్వ్ గాని, లేదా ఓవేరియన్ రిజర్వ్ గాని ఎంతుందనేది మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు కపుల్స్ సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ కంప్లెయింట్‌తో వస్తూ ఉంటారు. అంటే ప్రీవియస్‌గా ప్రెగ్నెన్సీస్ వచ్చి అవి అబార్ట్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ లాస్ ఎందుకొచ్చింది ఏంటి అనేది తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన టెస్ట్‌లు లైక్ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అని, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది తెలియడానికి టార్చ్ టెస్ట్‌లు, అలాగే జెనెటికల్‌గా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా తెలియడానికి కార్యోటైపింగ్ అని గాని, లేదా మైక్రో అర్రే గాని. సో, ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన టెస్ట్‌లు సెకండరీ ఇన్‌ఫర్టిలిటీలో సజెస్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో, పేషెంట్ యొక్క జనరల్ కండిషన్‌ని బట్టి, లేదా ఇతర కంప్లెయింట్స్‌ని బట్టి కూడా ఇవి కాకుండా మరికొన్ని టెస్ట్‌లు ఏమైనా అవసరమైతే మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేయొచ్చు. సో, ఈ విధంగా ఫిమేల్ పార్ట్నర్ ఇవాల్యుయేషన్‌తో పాటు తప్పనిసరిగా మేల్ పార్ట్నర్ ఇవాల్యుయేషన్ అనేది కూడా ఇంపార్టెంటే. సో, మేల్ పార్ట్నర్ ఇవాల్యుయేషన్‌లో భాగంగా ఎలాంటి టెస్ట్‌లు సజెస్ట్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.